ఇవాళ రేపు ఓ ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఇంకో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా పెద్ద విషయం. అలాంటిది ఆ ఫీట్ ని ఎప్పుడో సాధించిన తమిళ హీరోలు కొందరున్నారు. వాళ్ళు ఎందుకో ఇప్పుడు మన దగ్గర పెద్దగా హల్చల్ చేయడం లేదు. వాళ్ళంతా మన మార్కెట్ ని నిర్లక్ష్యం చేస్తున్నారా లేదా సరైన హిట్ లేక మనకి అలా అనిపిస్తుందా? కమాన్, వాళ్ళ మీద ఓ లుక్ వేద్దాం. చియాన్ విక్రమ్ కు తెలుగు ఆడియన్స్ లో ఓ క్రేజ్ ఉంది. ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తూ ఉంటారని గుడ్ విల్ తెచ్చుకున్నారు. అయినా గత కొన్నాళ్లుగా ఆయన తెలుగు ఆడియన్స్ కోరుకునే హిట్ ఇవ్వలేకపోతున్నారు. పొన్నియిన్ సెల్వన్ ఆయన ఖాతాలో హిట్టే అయినప్పటికీ అది తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నది కాదు. సో ఇప్పుడు అర్జెంటుగా ఒక హిట్ కావాలి విక్రమ్ కు. ఆ విజయాన్ని వీరధీర సూరన్ మూవీ అందిస్తుందా అన్నది $1000 ప్రశ్న. జయం రవిని తెలుగు హీరో అనే అనుకుంటాం. అంతగా తన సినిమాలను టాలీవుడ్ లో ప్రమోట్ చేసేవారు ఈ హీరో. అయితే ఇప్పుడు ఆయన ఎందుకో తన చుట్టూ గిరిగీసుకున్నారు. మిగిలిన హీరోలందరూ పాన్ ఇండియా మార్కెట్ కు ట్రై చేస్తుంటే జయం రవి మాత్రం ఓన్లీ కోలీవుడ్ కే పరిమితమైపోతున్న ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తోంది. సూర్యని తమిళ హీరో అంటే మన వాళ్ళు చాలా మంది ఒప్పుకోరు. అంతగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ బేస్ ఉంది సూర్యకు. కాకపోతే రీసెంట్ కంగువా ఆయన అభిమానులను మరీ నిరాశపరిచింది. స్క్రిప్ట్ సెలక్షన్లో కాస్త యూనివర్సల్ పాయింట్ ఉండేలా చూసుకుంటే ఈ ఇబ్బందులు ఉండవన్నది ఆయనకు అందుతున్న సలహా. ఈ ఏడాది రెట్రోతో మంచి హిట్ పడుతుందన్నది ఫ్యాన్స్ నమ్మకం. సూర్య గురించి మాట్లాడుకోగానే కార్తీ పేరు గుర్తు చేస్తుంది. కార్తీ, అరవింద్ స్వామి కలిసి రీసెంట్ గా సత్యం సుందరం అనే ఫీల్ గుడ్ మూవీ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అయినప్పటికీ కార్తీ కైండ్ పక్కా మాస్ మూవీ కోసం ఈగర్ గానే వెయిట్ చేస్తోంది తమ్ముడు కార్తీ దళం.